హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్కి మేము మా పిల్లలతో అండ్ ఫ్యామిలీతో కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అమ్మమ్మ ఇల్లు అంటే మనకి మధురమైన జ్ఞాపకాలు, ఆప్యాయత, ప్రేమ, రుచికరమైన వంటలు, సంతోషకరమైన సమయాలు గుర్తుకొస్తాయి. అమ్మమ్మ ఇంట్లో గడిపిన సమయం ఎంతో విలువైనది కదా అండ్ ప్రత్యేకమైనది. అమ్మమ్మ చేసిన ప్రత్యేకమైన వంటలు, రుచికరమైన పిండి వంటలు మనకి ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అమ్మమ్మ మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తుంది. అమ్మమ్మ ఇంట్లో సరదాగా ఆటలు ఆడుకోవడం, కథలు వినడం, కలిసి భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఇంటితో ముడిపడిన బాల్యపు జ్ఞాపకాలు, పాత కథలు, సంఘటనలు మనసులో మెదులుతూ ఉంటాయి. అమ్మమ్మ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ గడపడం ఎంతో హాయిగా ఉంటుంది. అమ్మమ్మ ఇల్లు అంటే మన హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మధురమైన జ్ఞాపకం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కూడా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ప్రెసెంట్ అయితే మా అమ్మమ్మ అయితే లేరు. సో మా తాతయ్య కూడా రీసెంట్గానే ఎక్స్పైర్ అయితే అయ్యారు. సో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటే మేము ఎప్పుడూ వెళ్తూ ఉండేవాళ్ళము. సో వాళ్ళు అయితే లేరు. సో ఇంకా మేమైతే మా పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు లేదా మా అమ్మ వాళ్ళకి వీలు కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటారు. సో ఇంకా మేమందరం ఇలా అయితే కలిసి ఫ్యామిలీతో భోజనం అయితే చేశాము. ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో ఇంకా మేము భోజనం చేసేసిన తర్వాత మా పిల్లలు అయితే ఇలా ఆటలు అయితే ఆడుకున్నారు. వీళ్ళ ఆటలను చూసి మా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మాకు గుర్తుకు వచ్చాయి. మా అమ్మమ్మ ఉంటే మేము చాలా హ్యాపీగా అయితే ఉండేవాళ్ళము. ఏ పుట్టింటికి అయినా ఒక ఆడపిల్ల వెళ్ళాలంటే పుట్టింటి నుంచి ఎవరో ఒకళ్ళ పిలుపు అయితే ఉండాలి కదా. సో మేమైతే ఇంకా సమ్మర్ హాలిడేస్కి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా చెల్లి అయితే ఈ పీచు మిఠాయి ఉంటుంది కదా, ఈ పీచు మిఠాయి అయితే తీసుకొచ్చి మా పిల్లలకి అందరికీ అయితే ఇచ్చింది. వాళ్ళు చాలా సర్ప్రైజ్గా అండ్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో మేము కూడా ఆ పీచు మిఠాయి తింటూ పిల్లల్లా కలిసిపోయాము. సో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో బీచ్ అయితే ఉంటుంది. సో బీచ్కి అయితే వెళ్దాము అని చెప్పేసి అందరం అనుకుని బీచ్కి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ వచ్చేసి సీ ఫుడ్ అయితే ఉంటుంది కదా. సో సీ ఫుడ్ మేమైతే టేస్ట్ చేయలేదు. ఇంకా టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇంక మేమైతే టేస్ట్ చేయలేదు. సో ఇలా అయితే ఫ్రై చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ బీచ్కి దగ్గరలోనే ఎదురుగా ఒక చిన్న టెంపుల్ అయితే, దుర్గాదేవి టెంపుల్ అయితే ఉంది. సో ఇంకా గేట్ అయితే క్లోజ్ చేసి ఉండడం వల్ల నేను బయట వరకు అయితే నేను చూసి దండం అయితే పెట్టుకున్నాను. సో ఈ విగ్రహాలు చూశారు కదా, ఈ విగ్రహాలు చేసిన వాళ్ళకి చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా మేము బీచ్లో ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాము. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, చూసి సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.